హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము మీరు మీ ఓన్గా డెవాప్స్ నేర్చుకోవచ్చా వితౌట్ ఎనీ ట్రైనింగ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ ట్రైనింగ్ డెవాప్స్ నేర్చుకోవడం అయితే కొంచెం డిఫికల్టే. ఎందుకంటే మీరు యాజ్ ఎ బిగినర్గా ఆర్ ఫ్రెషర్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ప్రాపర్ రోడ్ మ్యాప్ అండ్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మీరు అదర్ కంటెంట్తో కంపేర్ చేసి యూట్యూబ్లో డెవాప్స్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది డెవాప్స్కి మాత్రం. సో క్లియర్ గైడెన్స్, దట్ మీన్స్ ట్రైనింగ్, అండ్ ట్రైనింగ్కి కూడా మీ బడ్జెట్లో ఏ కోర్స్ అయితే సూటబుల్ అవుతుందో అది పర్చేస్ చేసుకుంటే ఇట్స్ బెటర్ అని చెప్తాను నేనైతే. ఓకే, సో ట్రైనింగ్తో పాటు మనకి సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా, జస్ట్ ఆ క్లాసెస్ వినిస్తాను అంతే, అంతవరకే అనుకుంటే సరిపోదు. సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్. మై ఒపీనియన్, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మీకు సెల్ఫ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో దాన్ని బేస్ చేసుకొని మీరు సెల్ఫ్ లెర్నింగ్ బెటరా ఆర్ ట్రైనింగ్ బెటరా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ ఫార్మల్ ట్రైనింగ్ బోత్ హ్యావ్ దర్ ప్రోస్ అండ్ కాన్స్ వెన్ ఇట్ కమ్స్ టు లెర్నింగ్ డెవాప్స్. ఓకే, సో డెవాప్స్ నేర్చుకోవాలి అంటే కొన్ని ట్రైనింగ్ వల్ల అండ్ సెల్ఫ్ లెర్నింగ్ వల్ల కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉంటాయి. సో అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సెల్ఫ్ లెర్నింగ్, ఓకే, ఇది ఎప్పుడు బెటర్? గుడ్ ఇఫ్ యు ఆర్ డిసిప్లిన్. ఓకే, మీరు మీ ఓన్గా ఒక ఫార్మెట్లో నేర్చుకోగలుగుతారు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు. బట్ ఓన్లీ సెల్ఫ్ లెర్నింగ్తోనే వితౌట్ ట్రైనింగ్ డెవాప్స్ నేర్చుకోవచ్చా అంటే కొంచెం డిఫికల్టే. ఓకేనా? సో ఇక్కడ ప్రోస్ చూస్తే అడ్వాంటేజెస్, ఫ్లెక్సిబుల్ టైం. సెల్ఫ్ లెర్నింగ్ వల్ల మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ అయితే ఉంటుంది. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో. అండ్ ఫ్రీ ఆర్ లో కాస్ట్, మనకి చాలా తక్కువ కాస్ట్, అంటే అసలు ఫ్రీగా మీరు మీ యూట్యూబ్ కంటెంట్తో డాక్యుమెంటేషన్తో నేర్చుకుంటారు కాబట్టి కాస్ట్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ డీప్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా మీరు మీ ఓన్గా ఎక్స్ప్లోర్ చేయడము అండ్ ఇంకా ఎక్కువ దాని గురించి అండర్స్టాండింగ్ వేలో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇవి అడ్వాంటేజెస్ అయితే అని నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు కాన్స్ చూస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కెన్ బి ఓవర్వాల్మింగ్. అంటే లైక్ మనకి డెవాప్స్లో చాలా టూల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ టూల్స్ అన్నీ మీరు నేర్చుకోవడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వచ్చు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా. లైక్ ఈ టూల్‌లో ఇది ఉంది. సో ఈ వే కరెక్టా ఆర్ ఆ వే కరెక్టా అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ వేలో నేర్చుకోవడం అనేది మీరు మిస్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ లైక్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మీకు కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. అండ్ నో డైరెక్ట్ మెంటర్‌షిప్ ఆర్ ఫీడ్‌బ్యాక్. సో మీరు మీ సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకున్నప్పుడు ఏంటి అంటే మీకు కరెక్ట్ మెంటర్‌షిప్ అనేది ఉండదు. లైక్ మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అండ్ ఇంకా ఏం నేర్చుకోవాలనే ఫీడ్‌బ్యాక్ అయితే ఉండదు. సో ఈ సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే లైక్ మీరు ఆల్రెడీ టెక్నికల్ రోల్‌లో వర్క్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ మీరు మీ ఓన్‌గా నేర్చుకోగలుగుతారు డాక్యుమెంటేషన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనుకున్నప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ అనేది బెటర్. ఓకే. అండ్ ట్రైనింగ్. ట్రైనింగ్ గురించి చూస్తే ఇక్కడ చూడండి, స్ట్రక్చర్డ్ కరిక్యులమ్. ఓకే, అంటే మనం ట్రైనింగ్‌లో ఏంటి మనకొక స్ట్రక్చర్డ్ వేలో ఈచ్ టూల్ నేర్పిస్తాం కదా! సో దానివల్ల మీకు ఈచ్ టూల్ యొక్క అండర్‌స్టాండింగ్ క్లియర్‌గా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ హ్యాండ్స్ ఆన్ కూడా ఉంటుంది. అండ్ మెంటర్ గైడెన్స్. మీకు మెంటర్ ఉంటాడు కాబట్టి మీరు క్వెషన్స్ అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. మన ట్రైనింగ్‌లో మనకు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి దాని ద్వారా మీరు ఆ ప్రాజెక్ట్స్‌ని అడాప్ట్ చేసుకొని మీరు మినీ ప్రాజెక్ట్స్ కూడా మీరు మీ ఓన్‌గా చేయొచ్చు. అండ్ ఫాస్టర్ లెర్నింగ్. సో మీకు ట్రైనింగ్ ఉంటే ఏంటి అంటే మీరు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది. మీరే టోటల్ అర్థం చేసుకోవాలి దాన్ని, అండర్‌స్టాండ్ చేసుకోవాలి అంటే. సో
ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే మీరు ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి కాస్ట్. ఓకేనా? మీరు ట్రైనింగ్ నేర్చుకోవాలి, ట్రైనింగ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి ఫీ ఉంటుంది కదా! సో, కాస్ట్ అండ్ ఫిక్స్డ్ షెడ్యూల్. ఓకేనా? ఒక షెడ్యూల్ టైంలోనే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ట్రైనింగ్‌లో. సో, బట్ ఇక్కడ నేనైతే మీకేం చెప్తాను అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా! సో, అదైతే మీకు రికార్డెడ్ కంటెంట్ కాబట్టి మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాస్ట్ కూడా మనం చాలా తక్కువ కాస్ట్‌లో చాలా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ టూ తెలుగులో. ఓన్లీ 2,999 రూపీస్‌కి మాత్రమే మనం తెలుగులో చాలా వరకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ప్రాజెక్ట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. ఇఫ్ మీకు ఆ ట్రైనింగ్‌కి అంటే ఆ కంటెంట్‌కి బడ్జెట్ కరెక్ట్‌గా అనిపిస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు వన్స్ డెమో చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్‌లో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా? కామెంట్ సెక్షన్‌లో మనకి వెబ్‌సైట్ లింక్ అయితే ఉంటుంది. వన్స్ అది చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకిక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రాఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్‌లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి, డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.